అదేంటి గుండప్ప, ఎప్పుడూ చెప్పలేదే? మిత్రుడంటావు, మిత్రుడితో నీ దుఃఖాన్ని పంచుకోలేవా? ఏముంది నీ చేతిలో? బంగారు నాణం. ఇప్పుడు మా దగ్గర ఇదొక్కతే మిగిలింది లామా. అలాగా, నా చేతికి వా నాణాన్ని. పాపం వాడికి సాయం చెడిపోయి ఒకే ఒక్క బంగారు నాణెం ఉంటే అది కూడా లాగేసుకున్నావా? ఓరి భగవంతుడా, నన్ను ఎత్తుకుపో, ఈ లోకం నుంచి నన్ను ఎత్తుకుపో. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి, సరేనా? నేను చెప్తుంది ఏంటంటే గుండప్ప, మనకు మంచి రోజులు వచ్చాయి కదా, పనిలో పనిగా ఇంటి రూపురేఖలు మార్చేసుకుందాం. దాన్ని పడగొట్టి కొత్తగా పెద్ద ఇల్లు కట్టించుకుందాం. అచ్చు మన ఆ షావుకార్ గారి ఇంటిలాగే విశాలంగా పెద్ద ఇల్లు. ఏమంటావ్? అవును, నిజమే. అమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళి రావాలంటే కాళ్ళు నొప్పెడతాయని. అందుకే తన కోసం నేను 4 గుర్రాల రథం తయారు చేస్తున్నాను. దానికి సారథిని కూడా మాట్లాడుకున్నాను. కొంచెం ఎక్కువైంది కానీ బాగా పనిచేస్తుంది. కానీ అన్నట్టు గుండప్ప, నేను నీకు ఇందాక ఒక సంచి ఇచ్చాను పదిలంగా ఉంచమని. అది జాగ్రత్తగానే ఉంది కదా? ఇందులో ఉంది. అయ్యో, ఏంటి గుండప్ప నువ్వు చేస్తున్నది? ఇక్కడ జనాలందరికీ తెలిసిపోతుంది ఇంత ధనం మన దగ్గర ఉందన్నది. అప్పుడు మనం చిక్కుల్లో పడిపోతాం. రా, ఇక్కడ నుంచి వెళ్దాం. ఆ బంగారు నాణం తీసుకొని నన్ను. అయ్యో, దాన్ని వదిలేయ్. 1 అర నాణం జారి పడితే నీకు ఏం మునిగిపోతుంది? బోలెడంత ధనం ఉంది మన దగ్గర. పద పద. నిజంగా స్వర్ణమే.